సత్యసింధు మేధోమథనం కార్యక్రమానికి స్వాగతం. ఏ రోగానికైనా కానీ మన డిఎన్ఏని యాక్సెస్ చేసే కెపాసిటీ బ్రెత్కుంది. పంచకోశాల లోపుకు వెళ్ళేంత ధైర్యం బ్రెత్ ద్వారానే జరుగుతుంది. పిండం బ్రహ్మాండానికి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది ఊపిరి ద్వారా సాధ్యపడుతుంది. దెర్ బి ఏ మూమెంట్ బాడీకి ఇంకా ఆక్సిజనేషన్ అవసరం లేదు. ట్రీటింగ్ ఎ హ్యూమన్ బాడీ బై ఇట్ సెల్ఫ్, త్రూ ఇట్ సెల్ఫ్, ఫర్ ఇట్ సెల్ఫ్. భారతీయ సనాతన ధర్మం మొదలుకొని ఆధునిక వైద్య విద్య వరకు మన ప్రాచీనమైన జీవనంలో మన యొక్క అలవాట్లు మొదలుకొని ప్రకృతితో మనకున్న అనుసంధానం మొదలుకొని నేటి మన యాంత్రిక జీవితంలో చేస్తున్న తప్పుల వరకు వాటిని సరిదిద్దుకోవడంలో ఉన్న ఆనందం మొదలుకొని దాన్ని చేసే ప్రయత్నం వరకు చెప్పే ప్రయత్నం సత్య సింధు మేధోమథనం అనే ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం. దీనికి ముందు ఎపిసోడ్లో స్వరయోగ శాస్త్రం అని ఒక అంశం గురించి మాట్లాడుకున్నాం. మన ఊపిరి మీద మన యొక్క మొత్తం ఆయుష్ కానీ, ఆరోగ్యం కానీ, జీవన విధానం కానీ ఏ విధంగా ఆధారపడతాయి అనే దాన్ని టచ్ చేయడం జరిగింది. దాని గురించి కాస్త ఏదో టీజర్ రిలీజ్ చేసే లోపే ఒక అరగంట 40 నిమిషాలు అయిపోయింది. అందుకని ఈ ఎపిసోడ్లో కూడా స్వరయోగ శాస్త్రానికి సంబంధించి మరింతగా, స్వరము అంటే ఊపిరి అని అర్థం కూడా ఉంది. గణపనారాధ్యుడు కాకతీయుల కాలంలో తెలుగు నేలలో, తెలంగాణలో, ఏకశిలానగరం అంటే వరంగల్లో కాస్త అటు ఇటుగా 13వ శతాబ్దంలో అంటే వాటికి 700 సంవత్సరాల కిందట స్వర శాస్త్రమంజరి అనే ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. అఫ్కోర్స్ సంస్కృతం నుంచి ట్రాన్స్లేషన్. అందులో బహుశా మన చక్రాలు, షట్చక్రాల గురించి మొదలుకొని సహస్రారం వరకు ఉన్న చక్రాలు మొదలుకొని, బంధాలు మొదలుకొని, నాడులు మొదలుకొని, ఆసనాలు మొదలుకొని, మన ఊపిరి మీద, మన శ్వాసక్రియ మీద మనకున్న అనుశాసనం మొదలుకొని, దాని నుంచి రోగాలను నివారించుకోవడం వరకు అనేకమైన అంశాలని తెలియచెప్పడం జరిగింది. అలాంటి స్వరయోగ శాస్త్రాన్ని సిద్ధయోగ శాస్త్రంలో ఏ విధంగా, మొత్తం మీద మెడిసిన్లో ఏ విధంగా, లేదా ఆధునిక జీవనంలో ఏ విధంగా మనం వినియోగిస్తున్నాం, అనువర్తింపచేస్తున్నాం అనే దాన్ని తెలుసుకోవడం ఈ ఎపిసోడ్లో భాగం. స్పిరిచువల్ సైంటిస్ట్ ఇలాంటి వాటిల్లో చాలా అలవోకగా చెప్పగలిగిన నిపుణత, నిష్ణత కలిగిన సత్య సింధూజ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ప్రతి ఎపిసోడ్ లాగే లాస్ట్ ఎపిసోడ్లో మనం ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పినట్టుగా స్వరయోగ శాస్త్రానికి సంబంధించి మాట్లాడుకున్నాం. సాధారణంగా ఈవెన్ ఆ పుస్తకంలో కూడా 2 సందర్భాలు 3 సందర్భాల్లో ఎప్పుడైనా మనకి జ్వరం కానీ, లేకపోతే తలనొప్పి కానీ, అల్సర్ లాంటివి కానీ, లేకపోతే కాన్స్టిపేషన్ లాంటివి కానీ, ఎసిడిటీ లాంటివి కానీ, బీపీ, షుగర్ లాంటి వాటివి కానీ, పేర్లు పాత పేర్లు ఉండవచ్చు కాక, బట్ వీటన్నిటినీ కూడా జస్ట్ మనం తీసుకునే బ్రీతింగ్ తోటి టెక్నికల్గా ఆపచ్చు, వాటి తగ్గించుకోవచ్చు అని చెప్పడం చాలా ఆసక్తిగానే అనిపించింది. నేను దీన్ని ఎందుకు ప్రస్తావించానంటే మీ అనుభవాలను కూడా, మీరు మెడిసిన్ రంగంలో మీ అనుభవాలను కూడా జోడిస్తూ చెప్పాలన్న ఉద్దేశంతో నేను లాస్ట్ ఎపిసోడ్ మీకు గుర్తుండే ఉంటుంది. మనం బ్రీతింగ్ని కనుక హోల్డ్ చేస్తే, దిగ్బంధము చేస్తే దాని విధంగా ఏ విధంగా నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుందని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మీ అనుభవాలు ఏంటి? ఇలాంటి వాటిలో మీరు ఎలా అప్లై చేశారా? ఏంటి అసలు? నేను అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నప్పుడు నాకు ఇంత జ్ఞానం లేదు. ఏంటంటే బ్రెత్ హోల్డ్ చేయాలి, బ్రెత్ని అబ్జర్వ్ చేయాలి, బ్రెత్ వెనకాల వెళ్ళాలి తప్ప బ్రెత్ని లాగకూడదు, సప్రెస్ చేయకూడదు. ఓకే, ఇది ఒకటే తెలుసు. ఆ తర్వాత దీని యొక్క అంతరార్థం, పరమార్థం అసలు పూర్తిగా వేరు. ఇది ఓన్లీ ఏంటంటే మనం మాట్లాడుకునేది
మీరు చెప్పినట్టుగా బాడీని సవ్యమైన దిశలో చూడడానికి బ్రెత్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అపసవ్యంగా ఉన్నప్పుడు కూడా దాన్ని ఎలా చూడాలో కనుక తెలుసుకోగలిగితే సవ్యంలోకి తీసుకురావాలి. తీసుకొని వచ్చి అప్పుడు మళ్ళీ సిస్టమ్ అంతా రెగ్యులరైజ్ అవుతుంది. దీనివల్ల మెటబాలిజం పెరుగుతుంది, హార్ట్ ప్లెజెంట్గా రిథంలో ఉంటుంది, అండ్ బాడీ పోస్చర్ ఉంటుంది. ఇవన్నీ మనకి బెనిఫిట్స్ ఆఫ్ ద బ్రెత్. మినిమం చెప్తున్నాను నేను, పైన అంటే విహంగ వీక్షణంలా చెప్తున్నాను. కానీ దీని వెనకాల యొక్క మూలార్థం ఇంకోటి ఉంది. మనం ముందు ఒక సందర్భంలో కనిపించని లేదా ఈ ఇన్విజిబుల్గా ఈ పంచేంద్రియాలకు అర్థం కాని కొన్ని వాటికి ఎలా తెలుస్తుంది అనేదంటే ఈ బ్రెత్ ద్వారా దాన్ని తెలుసుకోబడతాం. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతోందో అప్పుడు బాడీ అంతా ఆక్సిజనేట్ అవుతుంది. సపోజ్ ఒక చిన్న టెక్నిక్ నాకు నేర్పించింది, ఒక 50 సార్లు ఇన్హేల్ ఎక్సేల్ ఫాస్ట్గా చేసేస్తే దెర్ బి ఏ మూమెంట్ బాడీకి ఇంకా ఆక్సిజనేషన్ అవసరంలా. అది 3 minutes నుంచి 5 minutes వరకు వీ కెన్ ప్రాక్టీస్. ఓకే. అంటే 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు నో ఇన్హేల్ నో ఎక్సేల్, అదొక బంధనం. ఓకే ఓకే ఓకే. అలాంటప్పుడు మన శ్వాసరంధ్రాలు అంటే మనకి ఏవైతే 9 gates ఉంటాయో అన్నీ క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేస్తున్నప్పుడు దానికి అది కదిలే దాంట్లో ఉంటుంది. సో ఈ హోల్డింగ్ దగ్గర ఇట్ గోస్ ఇన్ టు ద నాడీ వేర్ ఇట్ టేక్స్ యూ టు ద అదర్ డైమెన్షన్. ఓకే ఓకే ఓకే. సో ఇంత అద్భుతం జరుగుతుంది. ఇది చాలా ప్రాక్టీస్ ఉండాలి. అసలు ఇలాంటి ప్రాక్టీసెస్కి ట్రైనింగ్ అంతా ఉండేది, మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ ఇదంతా ఉండేది వీటి గురించి. ఇలా ప్రాక్టీస్ అయ్యేటప్పుడు ఒక అంత టైం అయిన తర్వాత ఐ కెన్ ఏబుల్ టు లైక్ సీ ఏ పర్సన్ త్రూ దెమ్. అంటే ఒక మనిషిని ఫిజికల్ ఫార్మేట్లో కాకుండా ఇంకేదో కనిపిస్తోంది నాకు, ఎక్స్రే చేసినట్టుగా. అంటే త్రూ దెమ్ ఏదో వెళ్తోంది, నాకు చూపు వెళ్తోంది. ఓకే. సో అది ఐ కెన్ స్మెల్ దట్. సో ఇలాంటి ట్రైనింగ్ దీనివల్ల వస్తుందండి. ఇది ఎందుకు నాకు నేర్పించారంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు నేను చేస్తున్న ఈ ఏదైతే రీసెర్చ్ ఉందో చక్రసిద్ధి రీసెర్చ్ సెంటర్ నుంచి రీసెర్చ్ కేసెస్ ఏవైతే ఉంటున్నాయో అంటే మెడిసిన్కి అర్థం కానివి లొంగనివి లాంటి క్వశ్చన్ మార్కులు పెట్టిన కేసెస్కి ఈ ప్రయోగంతో లోపలికి వెళ్తాం. సో ఇవి ఎలా ఉంటాయంటే ఫిజికల్గా వాళ్ళది ఏ తప్పు ఉండదు, అంటే రొటీన్లో మంచిగానే తింటారు, క్వాలిటీ లైఫ్ దే హ్యావ్, బట్ స్టిల్ బాడీ విల్ బి స్ట్రగ్లింగ్. అది మనకి మళ్ళీ తిరిగి చూస్తే మనోమయ కోశంలో నుంచి చూడడం అన్నమాట. ఇది ఆ మనోమయ కోశంలో హిడెన్గా ఉండే ఇన్ఫర్మేషన్ని బయటికి తీసి దానికి కావాల్సిన రెమెడీ లేదా ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేసి, అంటే ఒక ముడిపడిపోయిన దాన్ని అన్నాట్ చేయడం చేస్తే మళ్ళీ ప్రవాహం ఫ్రీగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఫిజికల్ బాడీ మీద మనకుండే ఇలాంటి డిజబిలిటీస్ అన్ని మనకు క్లియర్ అయిపోతాయి. సో ఇది ఒక అద్భుతమైన లాంఛనప్రాయంగా వేదాల్లో నిక్షిప్తంగా ఉన్న అద్భుతమైన రహస్యం ప్రాణాయామం ద్వారా. అంటే ఈ ఊపిరి తీసుకునేది కేవలం దీన్ని బతికించడానికే కాదు, ఇవాల్వ్ అవ్వడానికి, ఎలాంటిది చూడాలి అన్న తెలుసుకోవడానికి ఇలాంటి ప్రక్రియలు. సో ఇలాంటివి మేము స్టాన్ఫర్డ్, హాప్కిన్స్ వాళ్ళు పంపించేవాళ్ళు కేసెస్, రీసెర్చ్ కేసెస్. అలాగా పెయిన్ మేనేజ్మెంట్ ఇంక వీళ్ళు ఇంతే ఇలానే ఉండాలి అని వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేసిన కేసెస్ మళ్ళీ వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ సిస్టంలో 21 days అంటే ఎనీ టైప్ ఆఫ్ లేకపోతే కొన్ని ఓన్లీ ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ విల్ బి సర్చ్ లైక్ దిస్. క్రాన్స్, ఇంకా కొన్ని సందర్భాల్లో లూపస్, ఇవన్నీ. కాకపోతే ఒక కండిషన్ ఉంటుందండి, వాళ్ళ స్టామినా వాళ్ళది ఉండే అనుగ్రహం ఉండేంత వరకు. ఇప్పుడంటే మనం స్టామినా అంటున్నాము, కానీ వాళ్ళ యోగం ప్రాప్తం కూడా దానికి కనెక్ట్ అవ్వాలి. అలాంటి కొన్ని అర్థం ఏంటి, వాళ్ళకి రెమెడీ అయ్యే యోగం లేదా అసలు మన దాకా వచ్చే యోగం? ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు జాతకాలు, ఆస్ట్రాలజీలు మీలాంటి వాళ్ళు అసలు ఎవరు నమ్మరు, పక్కన పెట్టండి. కాకపోతే టైం విల్ బి ద ఇండికేటర్, దాన్ని నమ్మాలి కదా. రోజుకి మనకి 24 గంటలు ఉండేది టైం కాదు, కాలం అనేది, గోచారంలో కాలం అనేది ఒకటి ఉంటుందండి. దాని ప్రకారంగా వీళ్ళకి ఎందుకు ఇలా అనుభవిస్తున్నారు, అది కర్మ శుద్ధి చేసుకోవడం వరకు వస్తుందా, అది దాటలేకపోతున్నారా, ఆ ప్రయత్నం దగ్గర యూనివర్స్ వాజ్ సెండింగ్ యూ ఏ సిగ్నల్, అది చెక్ చేసుకోవడం అలాంటిది. సో అలా వాళ్ళకి ప్రాప్తం యోగం ఉండి వాళ్ళకి ఇలా వెళ్ళొచ్చు అనేది కనుక తెలిస్తే దెన్ దిస్ ఈజ్ లైక్ ది ఈజియెస్ట్ సొల్యూషన్ టు కమ్ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ మైట్ దే ఆర్ ఇంటూ. ఓకే. ఇప్పుడు ఇందులో ఉదాహరణకి ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ డిజార్డర్ తోటి ఆటోఇమ్యూన్ కావచ్చు, ఎనీ టైప్ వచ్చినప్పుడు ఎలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ప్రాణాయామం టెక్నిక్స్ కానీ మనం చెప్పాలి అందరికీ ఒకటే ఉంటాయా?
ఒక్కొక్కరికి ఒక విధంగా ఇక్కడ వాళ్ళకి టెక్నిక్ అంటే ఏముండదండి, అది తెలుసుకోవడానికి చేసే వాళ్ళకి ఆ టెక్నిక్ తెలియాలి. సో మెయిన్ సెషన్ దానికి ఏంటంటే మనం మెమరీ సెషన్ అంటాం. ఈ స్తంభన, ఈ బంధనం ద్వారా వాళ్ళ లోపలికి వెళ్ళగలిగే, అంటే వాళ్ళ ఆరాలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ డీకోడ్ చేయడం. అంటే పూర్వకాలం మీరు కనుక చూసి ఉంటే యోగులు వాళ్ళ తపోబలంతో ఎగరడం, యాస్ట్రల్ ట్రావెలింగ్ చేయడం, 2-3 ప్లేసుల్లో ఒకటేసారి కనిపించడం, శరీరాన్ని బరువు పెంచడం, బరువు తగ్గించడం, అగ్నితో కలపడం, వాయువుతో కలపడం, గాలిని కూడా బెండ్ చేసి వాడేంత ప్రక్రియలు చేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ ప్రక్రియలు వీటి నుంచి వస్తాయన్నమాట. సో ఇలా చూడడం అనేది ఇట్స్ ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్. బేసికల్గా ఏ రోగానికైనా ఎంత మీరు చెప్పినట్టుగా ఒకటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ఉంటాయా, లేదా వాట్ ఎగ్జాక్ట్లీ దట్? ఏ విధమైన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనండి, లేకపోతే కనుక శ్వాసం మీద వాళ్ళకు ఉండే అనుశాసనం అనండి, దాని నుంచి ఏ బెనిఫిట్స్ వస్తున్నాయనేది ఎలా మనం చెప్తుంటాం? ప్రాక్టికల్గా ఇక్కడ ఒక కేసు గురించే మాట్లాడుకుందాం. సూపర్, ఈజీ ఉంటుంది మీకు. సూపర్. సో ఏంటంటే ఇక్కడ బ్రీతింగ్ టెక్నిక్స్ వాళ్ళవి కాదు ఫస్ట్ థింగ్. రెండోది వాళ్ళ బ్రెత్ ఎక్కడ లాక్ అవుతుంది అన్నది ట్రేస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ పంచకోశాల లోపుకు వెళ్ళేంత ధైర్యం బ్రెత్ ద్వారానే జరుగుతుంది. బ్రెత్ ఈజ్ లైక్ ద కీ ఎలిమెంట్ టు అటాచ్. అంటే ప్రాణమయ కోసం, అన్నమయ కోసం, అలాగ మనం పైకి వెళ్తుంటే విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఇలాంటివన్నీ ఒకదానికొకటి బైండ్ అయి ఉంటాయి, లింక్డ్ అప్ విత్ సమ్ ఆస్ట్రల్ కార్డ్ సెంట్ త్రూ బ్రెత్. ఓకే, సో ఇలాంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ బాడీకి ఉంటుంది. అలా ఉంటున్నప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, మీ నాన్నగారికి ఏదో సమ్ ఫలానా ఒక ప్రాబ్లం ఉండింది. ఓకే, ఆ ప్రాబ్లం ఏంటో మీకు తెలియలేదు. కానీ యూ కేమ్ త్రూ హిమ్, ఆబ్వియస్లీ, రైట్? అలాగే అంతకు ముందు 3 జనరేషన్లో ఇంకేదో ఉండొచ్చు, బట్ యు ఆర్ ద డిసెండెంట్ ఆఫ్ దట్. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈజ్ అన్ అప్లికేషన్ going reverse back to that point where the energy got blocked. So అది తీస్తే ఇక్కడ మీరు you'll be fine. సూపర్ సూపర్. ఇప్పుడు ఏంటంటే పైనుంచి మనం కిందకి రాదు, కింద నుంచి పైకి వెళ్దాం. ఇప్పుడు నేను, మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు, అలాగే జనరేషన్స్ ముందుకెళ్దాం. సో వాళ్ళు లేరనడానికి లేదుగా, అంతేగా. ఎందుకంటే నేనున్నానంటే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ తాలూకు యొక్క షేడ్స్ మన మీద ఇంపాక్ట్ ఉంటాయి. రోగం మీకే రావక్కర్లా. ఎగ్జాక్ట్లీ. ఓకే, అక్కడ వాళ్ళ జర్నీలో ఏది అక్కడ మిస్టేక్ ఉన్నా యూ విల్ గెట్ ఎఫెక్టెడ్. సో దాట్ యూ కెన్ ఏబుల్ టు లైక్ రీక్వశ్చన్. అంటే వెళ్ళిపోయిన తర్వాత సోల్ జర్నీ అంటాం కదండి, స్పిరిట్ జర్నీ అంటాం కదండి. సో యాజ్ ఎ డిసెండెంట్ వాళ్ళకు అక్కడ ఏదైనా అబ్స్టకిల్ లాంటిది ఉంటున్నా త్రూ యూ దే వాంట్ టు డీకోడ్ దట్. అంటే మన పితృదేవతలు, పితృకర్మలు అంటాము ఇక్కడ దాన్ని, రుణాలు, పితృరుణాలు. నేను చెప్పే ఈ కేసెస్ సెరిబ్రల్ పాలసీ తీసుకోండి. ఓకే, పుట్టుకతో బై బర్త్ డెలివరీ ఇష్యూస్ ఏమీ లేదు, పిల్ల కొంచెం వేరేలా పుట్టింది, ఆక్సిజనేషన్ సరిగ్గా లేదన్నారు, దాని తర్వాత ఇంపాక్ట్ ఫిజికల్ ఎలిమెంట్ మీద ఉంది. కానీ అది రావడానికి గల కారణం ఆ పిల్లది ఏమి ఉండదుగా, అంతేగా, మరి ఎక్కడో ఉండాలిగా, ఖచ్చితంగా. సో జర్నీ ఇక్కడి నుంచి అక్కడ మొదలవుతుంది. ఓకే ఓకే ఓకే. సో వాళ్ళకి అక్కడ క్లియరెన్స్, అంటే వాళ్ళకి వీళ్ళ బాడీ ద్వారా అక్కడ దాకా రీచ్ అవ్వగలిగి అక్కడ కనుక ఏదన్నా చేయగలిగితే, అంటే ఒక రిచువల్ అవ్వచ్చు, లేదా అక్కడ ఏ ప్రాబ్లం ఉందో దాన్ని కనుక సరి చేయగలిగితే ఇక్కడ యు సీ ద రెస్పాన్స్ ఇమ్మీడియట్లీ. ఇదేం మళ్ళీ ఇంకో జన్మ ఆగక్కర్లా. ఇక్కడ అక్కడ అలాంటి పదాలు వాడుతున్నప్పుడు వ్యూవర్స్ కొంచెం క్లారిటీ ఇచ్చేందుకు నేను చెప్పాలనుకుంటున్నాను. నేనే చెప్పేస్తాను. అది చెప్పండి. ఇన్విజిబుల్ గా అంటే బియాండ్ సెన్సెస్, అంటే వేరే డైమెన్షన్. సో ఇక్కడ మనం మాట్లాడే 3 డైమెన్షన్, అలా మల్టీ డైమెన్షన్స్ లో మన డిఎన్ఏని యాక్సెస్ చేసే కెపాసిటీ బ్రెత్కుంది. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం మళ్ళీ తిరిగి మనం కనుక బయలుదేరితే, జర్నీ వాళ్ళలో నుంచే బయలుదేరితే, వాళ్ళ పుట్టు పూర్వోత్తర చరిత్రలన్నీ కూడా ఇక్కడ బయటకు వస్తాయి. అలాంగ్ విత్ పీపుల్ నేమ్స్, ఇన్సిడెంట్స్, వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా చేసేవాళ్ళు, ఎలా ఉంటే ఇక్కడ వీళ్ళు బాగుంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ఇలా ఈ కర్మల్లో చాలా వరకు స్వయంకృతాపరాధాలు ఇక్కడ మనకు కనిపించినప్పటికీ కొన్ని క్వశ్చన్ తోటి ఆ క్వశ్చన్ కూడా డౌట్ వచ్చేలాగా ఉండి ఆగిపోయిన కర్మలు కొన్ని ఉంటాయి. వాటికి ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అది మనకి చాలా ఉపనిషత్తుల్లో ఉంటుంది సేమ్ పాయింట్, కానీ తిరిగి మనం మళ్ళీ దాన్ని వెతికే ప్రయత్నం చేయాలి, దాన్ని ప్రూవ్ చేయాలిగా. సో నాకు ఎలాగా చెప్పారంటే అక్కడ అలా రాసి ఉంది, ట్రై టు సర్చ్. ఇప్పుడు నీకు ఈ టెక్నిక్ తెలిసింది, నువ్వు చూడగలుగుతున్నావు, అక్కడ చెప్పారు వాళ్ళు, నువ్వు చూసేది
ఇంకొక ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది అంటే దట్ ఈస్ లైక్ సైన్స్ ప్రూవెన్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నది ఎవరైనా కానీ సెరిబ్రల్ పాలసీ లాంటి ఏదైనా ఒక ఫైబ్రోమైల్జియా అవ్వచ్చు, లాంటి ఏదైనా చాలా మోడర్న్ మెడిసిన్కి అందనిదో లేక అంటే అందనిదంటే దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ అందచ్చు కాక అవును రూట్ కాజ్ తెలియకపోయి ఉండొచ్చు కదా, కానీ లేకపోతే ఇక్కడే ఎందుకు ఈ వ్యక్తికి ఎందుకు అనే క్వశ్చన్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ అబ్బాయి లేదా అమ్మాయి యొక్క పేరెంట్స్ ఎన్ని జనరేషన్స్ అన్న 14 జనరేషన్స్ వీ కెన్ డీకోడ్. ఓకే 14 జన్మలు అండి, 14 generations. తరాలు. ఓకే మామూలుగా మనకి ఆడపిల్ల అబ్బాయి 7 తరాలు సందర్భాల్లో 7 తరాలు చూస్తాం. ప్రవర విషయంలో కూడా మనం 7 తరాలుగా చెబుతాం. 7 ఈజ్ లైక్ ఐడియల్ నెంబర్ మనకి. ఓకే కానీ ఇది 14 డైమెన్షన్లు 14 7, తరాలకు 14 వెళ్తుంది. అది కూడా మళ్ళీ 14 అంటే 7 + 7 కాబట్టి ఏదైనా 7కి ఏదైనా ప్రాధాన్యం ఉందంటారా? 7 అసలు మామూలుగా చూస్తే మరి ఈవెన్ అనుకోకుండా చక్రాలు కూడా షట్చక్రాలు, షట్చక్రం ప్లస్ అలాగే ప్లానెట్స్. ఓకే అంటే మొత్తం 9 లో 7 ప్లానెట్స్ ఆర్ చెప్తాం కానీ 7 ఆర్ ఇంపార్టెంట్, సబ్ ప్లానెట్స్ గా చెప్తారు. 7 ఆర్ ఇంపార్టెంట్. సో దానికి దీనికి ఉండే బీజాక్షర సౌండింగ్ ఊపిరి ద్వారా చేసిన యూ కెన్ ఏబుల్ టు సింక్ విత్ దట్ యూనివర్సల్ లా. జ్యోతిష్ శాస్త్రంలో కూడా 7 గ్రహాలు అన్నా కానీ సూర్య చంద్రుడి గ్రహాలుగా చెప్పకుండాను లేకపోతే కనుక ఉపగ్రహాల అంతే. స్వరయోగ శాస్త్ర మంజరిని ఏదైతే గణపనారాజ్యుడి బుక్ ఉందో అది ఈవెన్ ఇంటర్నెట్లో కూడా లభించే బుక్కే. నా దగ్గర కాపీ కూడా ఉంది కాబట్టి నేను చదివాను కాబట్టి చెప్తున్నానండి. తల్లి గర్భంలో ఒక జీవి ఫస్ట్ ఊపిరి ఎప్పుడు తీసుకుందో కూడా చెప్పచ్చని అందులో రాసింది ఉందండి. ఆ ఊపిరి దగ్గరే లక్ష్యం దేనికోసం వస్తుందో కూడా ఉంటుందండి. అంటే సోల్ పర్పస్ ఏంటి అన్నది ఉంటుందండి. అంతెందుకండి 4-5 years వరకు బ్రహ్మరంధ్రం మూసుకుపోదు పిల్లలకి. సో లక్ష్యం అప్పుడు గుర్తు ఉంటూనే ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత ఎప్పుడైతే మెదడు కొంచెం గట్టిగా అవడం మొదలు పెడుతుందో, ఆ రంధ్రం మూసుకుపోతుందో, అక్కడి నుంచి ఇక్కడ లోకల్ గేమ్ బిగిన్ అవుతుంది అనమాట. లైఫ్, డెత్, ఈ కర్మలు, యాడెడ్ కర్మలు ఎలా ఉంటాయి, కర్మను వదిలించుకుంటున్నాం, కర్మను పెంచుకుంటున్నాం స్థితిలో ఎలా బతికేస్తున్నాము, ఇలాంటి కర్మను వదిలించుకోవడం పెంచుకోవడము మన చేతిలో నిజానికి ఉందంటారా? యాక్చువల్గా ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుందండి. ఎందుకంటే కర్మ అనుభవించే వాళ్ళు కర్మతో పోవాలి అంటే ఇంకా దీనికోసం ఈ కష్టం కోసం ఇంకో జన్మ అక్కర్లేదు అనుకునే వాళ్ళు దాన్ని అనుభవిస్తారు. రమణ మహర్షి లాంటి వాళ్ళు. అలా కాదు నాకు పక్కవాడిది కూడా వాడు సరిగ్గా లేడు కాబట్టి అది కూడా నేనే చూడాలనుకుని అన్నిటికీ బయలుదేరుతూ ఉంటారు చూడండి, అది పెంచుకోవడమే. అంటే ఎక్కడైతే అపాత్రదానం ఉంటుందో, అయోగ్యత ఉంటుందో అక్కడ కర్మ పెరుగుతుంది. కర్మ అనే దాన్ని సింపుల్ గా డెఫినైజ్ చేయాలి, ఎలా చేస్తారు మీరు అండి? అది వినేవాళ్ళ స్టాండర్డ్ బట్టి ఉంటుందండి. ఓకే నా స్టాండర్డ్ చెప్పండి. మీ స్టాండర్డ్ చాలా హై స్టాండర్డ్. కర్మ అనేది అంటే అది మన చేత ఉద్ధరింపబడి చేసేలాగా అంటే ఉచ్చ కర్మ అయి ఉండాలి. ఓకే కర్మ ఇప్పుడు మనం కూడా కర్మ చేస్తున్నాం, అదేంటంటే ఉపయోగపడాలి. ఆ కర్మ ఎప్పుడు మనల్ని లో ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్ళకూడదు. అంటే ఈ కారణ శరీరం దేనికైతే వచ్చిందో ఈ కర్మ షుడ్ బి యాడెడ్ టు గో ఎహెడ్, అంతే తప్ప కిందకి అధపాతాళానికి దిగజార్చేలాగా ఉండకూడదు. నిన్ను కోతి పట్టుకుంది అనుకో, వదిలించుకోవడం కష్టం, అదో కర్మ. నువ్వు చెట్టును పట్టుకున్నావు అనుకో, నువ్వు వదలగలుగుతావు. అంటే కొన్ని నీ చేతుల్లో ఉండి వదిలే ఉంటాయి కర్మలు, కొన్నేమో వదలలేని ఉంటాయి. అలాగే రాజుగారు నడిచెళ్తున్నారు, ఆయన చుట్టూ రక్షక భటులు ఉంటారు. దొంగ కూడా నడిచెళ్తున్నాడు, అతని చుట్టూ కూడా రక్షక భటులు ఉంటారు. కావాలంటే రక్షక భటుల్ని వెళ్ళిపోండి అని చెప్పగలిగే ఒకనొక అవకాశము, హక్కు, అధికారము ఈ రాజుగారికి ఉంటుంది, ఆ దొంగ గారికి లేదు. అందుని చేస్తున్న కర్మల్ని అవసరమైతే పక్కకు తొలగండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మామూలుగా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పినట్టుగా మనకి ఆదిశంకరాచార్యులు అలా అనమాట. సో అందుకని కర్మ అనేసరికి అర్థమేమవుతుందంటే నువ్వు వదలగలుగుతున్నావా లేదా, నువ్వు పట్టుకున్నావా, పట్టేసుకుంటూ ఉన్నావా. చాలా వాటికి లెట్ గో అని మనం వదలలేమండి. అవును, మెటీరియలిస్టిక్ లైఫ్లో విషెస్ పట్ల గ్రీడినెస్ ఉన్నప్పుడు వదలలేమండి. కానీ నువ్వు అనుభవించు, కానీ ఇది కాదు, ఇది నాది కాదని నువ్వు అనుభవించు, దానికి తప్పులేదు. అవును అవును, నా మమ్మ అంటాం కదండి. సో ఇది నాది కాదు, ఇది ఓన్లీ నేను ఐఎమ్ ఓన్లీ ఆన్ ద రెంటల్ బేసిస్, ఇది అనుభవించడానికి మాత్రమే తప్ప అంటే ఇది నా సొంతం అయిపోదు అని ఏదైతే క్షణం తెలుసుకుంటారో రియలైజేషన్ ఈజ్ లైక్ ఇట్ విల్ డిసైడ్ ఏ పని చేస్తున్నామో ఆ పనిని నేను మాత్రమే చేస్తున్నాను అని అనుకున్నా, నేనే చేస్తున్నాను అనుకున్నా, నాకే చెందుతుందని అనుకున్నా పొరపాటు అయిపోయింది. అంటే బ్యాంకులో క్యాషియర్ లాగా అంతేనండి. క్యాష్ నేను లెక్కెడుతున్నాను, కోటాను కోట్లు లెక్కెడుతున్నాను, కానీ నాది కాదు అనుకున్నవాడు ఇక్కడ బాగా. ఇది ప్రాణాయామం ద్వారా మనం అంటే స్వరయోగ శాస్త్రం మాట్లాడుతున్నాం కూడా, ప్రాణాయామం ద్వారా చేసే
క్రమంలో దీన్ని సాధించగలుగుతామంటామండి. ఈ ఖచ్చితంగా. తామర నీటి బొట్లో ఉండగలగా. ఖచ్చితంగా అదేంటంటే మనసుని అబ్జర్వ్ చేసే పరిస్థితికి తీసుకెళ్తుంది. అంటే మనసు పరిగెట్టేదానికి ఒక కళ్ళెం వేస్తుంది ఈ ఊపిరి అనేది. సో ఈ మనసు ఏముంటుందంటే నాకు చూసిందల్లా కావాలి, కావాలనుకున్నల్లా సొంతమైపోవాలి, ఇంతే దానికి తెలిసింది. ఈ ఊపిరి ఏం చేస్తుందంటే దాని లోపలికి వెళ్తున్నప్పుడు ఏ లక్ష్యంతో వెళ్తున్నాము అంటే దాన్ని అబ్జర్వ్ చేసి నువ్వు ఇలా కాదు, నువ్వు ఇలా ఉండాలని పగ్గాలు పడుతుందని. సో ఇది అప్పుడు ఏమవుతుందంటే మనసు గుర్రంలాగా సంకెళ్ళు వేసిందాలాగా ఈ ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కరెక్ట్గా అలా ఉండి గుర్రం అనే లైఫ్ పరిగెట్టడం, మనసుని కంట్రోల్ చేసుకోవడం అనేది అలవాటు అవుతుంది. ఒక్కొక్కసారి ఇది కూడా పట్టొదులుతుందండి. ఒక్కొక్కసారి మరి ఇది ఇలా కూడా ఉండిపోకూడదు, ఎందుకంటే ఏది ఎక్కువ ఉన్నా కష్టమే. సో ఒక్కొక్కసారి వదిలి మళ్ళీ తిరిగి రాగలగాలి. ఎలా అయితే ఆవులు సంత పొద్దున్న మేతకు వెళ్ళి సాయంత్రం అయ్యేటప్పటికల్లా కాపటి వాడు లేకపోయినా తిరిగి వెతుక్కుంటూ ఇల్లుని మర్చిపోకుండా ఎలా వస్తాయో మనసు కూడా దానంతట ఆధీనంలో పరుచుకుని తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. ఓకే. సో నువ్వు ఎంత పరిగెట్టు తిరిగి ఇంటికి వచ్చేయి. అందుకని ఈ విచక్షణ జ్ఞానం ఏం చేస్తుందంటే పరిగెట్టనీదండి, అబ్జర్వ్ చేస్తుంది. వస్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడి నుంచైనా ఇటే రావాలి, ఇక్కడికే రావాలి, ఇక్కడి నుంచి ఇంక లోపలికి వెళ్ళాలి. సో అందుకని ఇట్ విల్ బి లైక్ ఏ మెయిన్ డోర్. స్వరయోగ శాస్త్రంలో ఇంకోటి రాశారండి, ప్రతి గంటకి మన ఉచ్ఛ్వాసంలో ఉండే తేడాలు వస్తాయి బ్రెత్ లో. ఒక్కొక్కసారి ఇడనాడి యాక్టివ్ ఉంటుంది, ఒక్కొక్కసారి పింగళ నాడి యాక్టివ్ ఉంటుంది, లోపల ఉండే అవసరాన్ని బట్టి. ఓకే. దాన్ని ప్రయత్నపూర్వకంగా లక్ష్యం పట్ల మనం దృష్టి పెట్టగలగాలి. అంటే ఫిజికల్గా పింగళ నాడి యాక్టివేట్ అయింది అనుకోండి, సూర్యనాడి యాక్టివేషన్లో ఉందంటాం. ఈ సూర్యనాడి యాక్టివేషన్లో ఉంటున్నప్పుడు పనులు చాలా ఫాస్ట్గా అవుతాయి. ఓకే. సో అవ్వలేని పనులు లేదా చేద్దాం అనుకుని బద్దకిచ్చే అంత తత్వాన్ని ఇవంతా క్లియర్ చేస్తుంది. ఇట్స్ లైక్ ఏ ఫియర్స్ మోడ్. అదేంటంటే ఇంకా తప్పించుకోదు, ఇట్ వాస్ రెడీ టు బీ దేర్. ఈడనాడు అలా కాదండి, కొంచెం సర్దు పెడుతుంది, కొంచెం ఏంటంటే ఎనర్జీ రావాలి నీకని అది ఛార్జ్ చేస్తుంది, బాడీని పని చేయించుకునే తీరులో చేస్తుంది. సో ఈ రెండు సమానంగా ఎవరైతే అబ్జర్వ్ చేసి రెండు బ్యాలెన్స్ స్టేట్కి వచ్చాయనుకోండి, అప్పుడు తెలియకుండా సుషుమ్న నాడి ఓపెన్ అవుతుంది. ఓకే. ఆ ఓపెన్ అవ్వడం కోసం ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి అని చెప్తాం. సో ఇది కూడా మనకి ఇప్పుడు కూర్మ నాడి ఇంకా చాలా నాడులు ఉంటాయండి వీటి మీద పనిచేసేవి. సో ఇవి దివ్యమైన నాడులకి దారి తీయాలి ఇవి. అంటే దే ఆర్ లైక్ సెట్ ఆఫ్ నాడీస్ విచ్ విల్ బి లైక్ టేకింగ్ అస్ టు అనదర్ డైమెన్షన్, వేరే డైమెన్షన్ లోకి తీసుకెళ్ళగలగాలి. వాటి కోసమని వెళ్తాం. మిగతా నాడులు నాకు సరస్వతి నాడి నాలిక మీద ఉంటుంది, గాంధారి నాడి, సౌభాగ్య నాడి ఉంటుంది, జ్యోతి నాడి ఉంటుంది, జ్యోతి ఇస్ లైక్ భృకుటం దగ్గర ఉంటుంది. సో ఇవన్నీ ప్రాక్టీసెస్ తోటి క్లౌడ్ ఎలా అయితే వస్తే అడ్డంగా సూర్యుడు లేడని చెప్పలేం కదా, క్లౌడ్ పక్కకి వెళ్ళగానే ఆటోమేటిక్గా సూర్యుడు వెలుగు తెలుస్తుంది కదా. అలాగే ఎప్పుడైతే ఊపిరి అక్కడికి వెళ్తుందో అక్కడ మాస్క్ అయిపోయి ఉన్నది ఓపెన్ అయిపోతుందండి. ఇది డీకాల్సిఫికేషన్ అంటాం. స్పైనల్ గ్లాండ్కి ఆల్ ద గ్లాండ్స్ షుడ్ బి డీకాల్సిఫైడ్, ఈవెన్ స్పైన్ డీకాల్సిఫై అవ్వాలి, బాడీ షుడ్ బి డీకాల్సిఫై. ఎందుకంటే దానికి ఒక ఫ్లెక్సిబిలిటీ రావడానికి. ఈ ఫ్లెక్సిబిలిటీ వస్తున్నప్పుడు జనరేట్ అయ్యే పవర్ ఏదైతే ఉంటుందో, ఎనర్జీ ఉంటుందో విత్ ద లైఫ్ ఎనర్జీ, దాన్ని ఒక ప్రాణిక్ ఎనర్జీకి కలుస్తుంది. ఇప్పుడు మొత్తం ఎంటైర్ బాడీ కొన్ని లక్షల కోట్ల కణాల, ట్రిలియన్స్ ఆఫ్ ద సెల్స్, ప్రతి దాంట్లోనూ ఆక్సిజన్ లేకపోతే అది బతకదు. కాబట్టి దిస్ ఆక్సిజన్ హ్యాస్ బీన్ టేకెన్ త్రూ ద బ్రీతింగ్. మనం లోపలికంటూ తీసుకుంటున్నామంటే మన నాస్ట్రిల్స్ ద్వారానే తీసుకుంటున్నాం. సో దాని ద్వారా ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మీరు చెప్పినట్టుగా ఇక్కడి దాకా ఊపిరి పీల్చుకోవడం అనేది నిత్య జీవితంలో మామూలు పనులు చేస్తున్నప్పుడు కూడా చేస్తాం మనం. ఉద్దేశపూర్వకంగా ఇక్కడ దాకా తీసుకున్నదాన్ని ఆపి దాన్ని మొత్తం అన్నిటికీ పంపించి మళ్ళీ చేయడం అనే ఒకనొక ప్రక్రియ ఈ బంధంలో కానీ, దిగ్బంధంలో కానీ, రేచకంలో, పూరకంలో, కుంభకంలో కానీ చేస్తున్నాం మనం. దీన్నే మోడర్న్ సైన్స్లో కూడా మనం ఏం చెప్తాం అంటే నైట్రిక్ ఆక్సైడ్ విల్ బి డెవలప్డ్. ఆక్సిజన్తో పాటుగా మీకు హీలింగ్ జరగడానికి కావాల్సిన నైట్రిక్ ఆక్సైడ్ విల్ బి డెవలప్డ్ న్యాచురల్లీ, వేర్ యూ కెన్ బిల్డ్ అప్ దట్ రెసిస్టెన్స్ అండ్ స్టామినా. సో ఇక్కడ ఉండే యోగ ముద్రలకి మోడర్న్ సైన్స్ అంటే ఇట్ వాస్ లైక్ ట్రైంగ్ టు రీచ్ దట్ ఏన్షియంట్ సైన్స్, బట్ సీక్రెట్స్ ఆర్ లైక్ ట్రెమండస్గా ఇంకా చాలా అమేజింగ్గా ఉన్నాయి. సో ఓన్లీ మనం ఇక్కడ బాడీ ఫిజికల్ నేచర్తో చూడడం ఒకటే కాదు. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ దిస్ ట్రెడిషన్ యోగా ఈ సిస్టమ్స్ అన్నీ ఎలా చెప్తాయంటే శరీరం ద్వారా రీచ్ అవ్వగలగలిగిన స్థాయి మనసు ద్వారా వెళ్ళాలి. అంటే మనసు ఊపిరితోటి కనెక్ట్ చేస్తే అది వెళ్ళే ఇన్ఫినిట్ బ్రెత్కి కనెక్ట్ అవుతుంది. అంటే ఫిజికల్ బ్రెత్ ఇక్కడ పీల్చుకుంటున్నాం, ఇది బాగానే ఉంది,
దీని తర్వాత నెక్స్ట్ హోల్డింగ్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల దగ్గర మధ్యలో ఉండే గ్యాప్ హోల్డింగ్ దగ్గర, అనాథ చక్ర ఓపెనింగ్ దగ్గర దెర్ ఈస్ ఎ వే టు కనెక్ట్ టు ద యూనివర్సల్ బ్రెత్. ఏదైతే మనం ఎర్త్కి పల్సేషన్ ఉందంటామో, లేదా ఈవెన్ పొద్దునే చూడండి మనకి సూర్యుడి దగ్గర కూడా ఇలా పల్సేట్ అవుతూ ఉంటుంది అది చూడడానికి. సో ఆ పల్సేషన్, ఆ వైబ్రేషన్కి కనెక్ట్ అవుతుంది. అంటే మన మనిషి నుంచి యూనివర్స్కి దెర్ విల్ బి అన్ 8. ఈ 8 సింబల్ మళ్ళీ ఇంకెక్కడొస్తుంది చెప్పనండి. సూర్యుడు ఉత్తరాయణం దక్షిణాయనం అప్పుడు ప్రతిరోజు కనుక ఫోటో తీస్తే మనకి చాలా ఇంటర్నెట్లో కూడా ఉంటుందండి. 8 విల్ బి ఫార్మ్డ్, ఇన్ఫినిట్ సింబల్ దట్ ఈస్. ఓకే. సో వీఆర్ ఇన్ఫినిట్ కనెక్టెడ్ విత్ ద అణువు నుంచి బ్రహ్మాండం వరకు. అండము, పిండము, బ్రహ్మాండం. అంటే ఒక అండం నుంచి పుట్టి పిండం బ్రహ్మాండానికి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది ఊపిరి ద్వారా సాధ్యపడుతుంది. అలాంటి ఊపిరి, ఆ ఊపిరి గురించి యోగాభ్యాసం, యోగ నిరంతరం అదొక జపంలా చేయాలి. ఓకే. మాట్లాడుతున్న నీ వాక్కు రావడానికి అదే. అండ్ మనకి అగ్నితత్వంలో కలిసిన ఊపిరి కూడా ఉంటుందండి. ఇలా అవయవాలకన్నిటికీ పనితనం చేస్తూ ఈ పనిముట్టుని పవిత్రంగా నిలపడానికి కారణమైన ఊపిరి, దాని యొక్క అర్థం, పరమార్థం, లాంగివిటీ, యూనివర్సల్ బ్రెత్ తోటి కనెక్ట్ చేయడం. ఓకే. ఓకే. సో ఇంత కనెక్ట్ చేస్తున్నప్పుడు మల్టీవర్సెస్ ఆఫ్ లైక్ డిఫరెంట్ డైమెన్షన్స్ విల్ బి సీ. సో అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియని నాలెడ్జ్, మనకి తెలియని ఒక గుప్త శాస్త్ర వైద్య విధానాలు తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. దాన్నే ఇప్పుడు రీసెర్చ్లో మనకి మెటాఫిజికల్ ఎనాటమీ లేదా క్వాంటమ్ థియరీ అని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు లేటెస్ట్గా అవుతుంది. ఎస్. సో ఈ క్వాంటమ్ థియరీ కూడా చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు కరెక్ట్ ఇన్ ద రైట్ వే విత్ ద ఎనర్జీ. సో ఊపిరి రంగాన్ని ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లైక్ ద ఆక్సిజనేషన్, ఇట్స్ అబౌట్ ద ఎనర్జీ క్యారియర్, ఎనర్జీ బ్యారియర్, ఎనర్జీ బేరర్. సో దిస్ ఈజ్ లైక్ సూపర్ ఇన్ఎవిటబుల్ థింగ్ విత్ ద యూనివర్స్. సో హౌ యూ కెన్ కనెక్ట్? ఇప్పుడు ఇందాక ఏదైతే మనం డిఎన్ఏ ఇక్కడి నుంచి మనం వెనక్కి వెళ్తున్నామో, అలాగే మనం ఇప్పుడు ఇలా ఫిజికల్ ఫామ్లో ఉంటూ యూనివర్స్కి వెనక్కి వెళ్ళాలి. యూనివర్స్ దాకా వెళ్ళాలి అంటే ఎన్ని జనరేషన్స్ వెళ్ళాలి, ఎంత మూలానికి వెళ్ళాలి, ఎంత మూలానికి వెళ్తే ఇవన్నీ అర్థమవుతాయి. అలాంటివన్నీ స్వరయోగ శాస్త్రం ద్వారా పాసిబుల్. ఓ సూపర్ 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 అండి. సో ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ, ఇవన్నీ, ఈ రోగాలు, ఇవన్నీ క్లియర్ చేయడం సనాతన ధర్మానికి ఏమన్నా కష్టమా? కానే కాదు నిజానికి. మనకు అవి ప్రూవ్ చేయడానికి ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ టైం. ఇలాంటి యొక్క పరిశోధనలు, ఈ పరిశోధన క్రమంలో లాట్ ఆఫ్ లైక్ అంటే మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ నుంచి ఎస్పెషల్లీ న్యూరోమస్కులర్ డిజార్డర్స్, న్యూరలాజికల్ డిజార్డర్స్, ఈ ఎక్కడైతే నర్వస్ సిస్టమ్ బ్లాక్ అయిపోయి ఉంటుందో వీటిని వెతికే ప్రయత్నంలో రీసెర్చ్ వాస్ లైక్ వెరీ వాస్ట్. మన దగ్గర చూస్తేనే వీ హ్యావ్ లైక్ సో మెనీ పబ్లికేషన్స్ నౌ రీసెర్చ్ పరంగా. సో ఇట్ ఈస్ అంటే మనం తర్వాత కూడా మళ్ళీ రిపోర్ట్స్ తీసుకుంటాం. అవును. సో వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్ట్స్ ట్రీట్మెంట్లో వాళ్ళకి ఏది కావాలి, ఎలాగ బాడీని బయటికి తేగలుగుతాం ఆ స్టేట్ నుంచి అన్నది చేయించడం. ఆ తర్వాత వాళ్ళని ఒక రొటీన్లో పెట్టడం. ఏంటంటే అప్పటిదాకా వాళ్ళు అలవాటు చేయలేని కొన్ని మర్చిపోయినవి లేదా కొన్ని అపరాధాలు జరిగినవి మళ్ళీ అవి రానియకుండా వీల్ బీ కీపింగ్ ద సిస్టమ్ ఇన్ ఏ ప్రోటోకాల్. కరెక్షనల్. ఎస్. అది అంటే నాట్ రిపీటింగ్ ద సేమ్ మిస్టేక్. సో అప్పుడు ఏంటంటే ఈ ఎనర్జీ ఇదంతా కూడా అక్యూములేషన్, ఒక ఫ్లో ఆఫ్ ఎనర్జీ దే హ్యావ్ టు ఫీల్. అలా ఉండి తర్వాత మళ్ళీ టెస్ట్లు విల్ టేక్. దాంతో ఇట్ విల్ బి క్లియర్ దట్ ముందు తర్వాత ఎవిడెన్స్ చెప్తున్నాయి. వీఆర్ సీయింగ్ ద పేషెంట్స్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ మోర్ దాన్ రీసెర్చ్. సో ఇందులో బ్రీతింగ్ మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. దేవతలు దానికి సంబంధించింది, ఆ బ్రెత్ తోట ఎంత వరకు లోపలికి వెళ్ళొచ్చో నాడీ వ్యవస్థ అంతా ఈ నాడీ మండలం దగ్గరే ఉంటుందండి పూర్తిగా. అంటే 72,000 నాడులు అంటే అదేదో ఆఫ్టర్ ఆల్ కాదండి. ఇట్స్ నాట్ లైక్ దట్ సింపుల్ యాజ్ వాట్ వీ టాక్. ఇట్స్ అబౌట్ లైక్ మీన్ బై దట్. నిజంగా అలా ఉంటే కనుక, నాకు నేర్చుకున్నది అక్కడ రాసింది ఉంటే కనుక ఇక్కడ క్లియర్ అవ్వాలి కదా. ఆ ప్రయత్న ప్రయోగమే కదా వీఆర్ డూయింగ్. సో అలాంటప్పుడు అది బయటకు వస్తున్నప్పుడు యూ కాంట్ ఇమాజిన్ అసలు ఆ చైతన్య శక్తి, వాళ్ళలో ఉండే ఒక వెలుగు, వాళ్ళలో ఉండే స్పార్క్, లైఫ్ ఎనర్జీ మళ్ళీ తిరిగి జనరేట్ అయ్యేటప్పటికి దిల్ బి వెరీ హ్యాపీ. సూపర్ సూపర్. దట్స్ హౌ ఇట్ ఈస్. గ్రేట్ గ్రేట్ వండర్ఫుల్ అండి. అంటే ఇది మానవ జీవితాన్ని ఆనందమయం చేస్తేనే దాని అసలైన యూటిలిటీ. ఏదైనా సరే ఇది కేవలం ఒక సిద్ధాంతంగానో ఒక తత్వంగానో ఒక పుస్తకంలోనో చదివి ఊరుకుని ఆనందించి మా తాతలు అని చెప్పుకునేది కాదు. మోర్ దెన్ దట్, ఇట్ ఈస్ ఎ మెడిసిన్, ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ యూటిలిటీ. అండ్ మోర్ ఓవర్ చాలామంది జీవితాల్లో ఇంకా నా జీవితం బాగుపడదు అనుకున్న వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేది, అన్నింటికన్నా ధైర్యాన్ని ఇస్తుందండి, ఆరోగ్యాన్ని ఇచ్చేది. సో అందుకని ఖచ్చితంగా దీని ప్రాధాన్యాన్ని గుర్తించాలి. అండ్ మోర్ ఓవర్ దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు చిత్తశుద్ధితోటిను మనస వాచ కర్మణ దాన్ని త్రికరణ శుద్ధిగా చేయాల్సి ఉంటుంది. ఇదంతా న్యాచురల్ వే ఆఫ్ లైక్ ట్రీటింగ్ ఎ హ్యూమన్ బాడీ బై ఇట్ సెల్ఫ్
త్రూ ఇట్ సెల్ఫ్, ఫర్ ఇట్ సెల్ఫ్. అబ్బా గ్రేట్ అండి. ఐ థింక్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కూడా ఇవే టాపిక్స్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. యాక్చువల్గా ఈ ఎపిసోడ్ తోటి దీని ముందు మీరు ఎపిసోడ్ ప్రతి ఎపిసోడ్కి ఇలానే అంటున్నారు. చిన్నప్పుడు బేతాళ కథలు చదివేవాళ్ళం. ఈ రాత్రితో ఈ కథతో అంతమవుతుంది అనుకుంటే కాదు, మళ్ళీ ఇంకొకసారి అది. కానీ ఎంత మాట్లాడుకుంటాం, ఇది అనంతము, ఇది అనంత సాగరము. కాబట్టి ఈ ఎపిసోడ్కి మాత్రం ఇప్పటికీ మళ్ళీ అప్పట్లాగే కామా పెడుతున్నాను, పాజ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది సత్య సింధు మేధోమదనం ఈ కార్యక్రమానికి సంబంధించింది. ఈ ఎపిసోడ్ బిగినింగ్లో మీరు గమనించుంటారు, స్వరయోగ శాస్త్రానికి సంబంధించిన శ్వాసక్రియకు సంబంధించిన అంశాలను, వాటి వివరాలను మాత్రమే టచ్ చేస్తామనుకున్నాం. కానీ జన్మల గురించి, కర్మల గురించి, పాప ఫలాల గురించి, అంతకన్నా ఇంపార్టెంట్ ముందు తరాలు, పితృదేవతలు, అక్కడి నుంచి వస్తున్న DNA కంటిన్యూటీ, అందులోంచి వస్తున్న మన జీవితం తాలూకు జీనోమిక్ డీకోడ్, ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఒక్క శ్వాసక్రియలో ఉన్నాయని, అక్కడి నుంచి అనేక అంశాలను అర్థం చేసుకోవడం మొదలు పెడితే కనుక ఇందులో రహస్యాలు గుప్తంగా చాలా ఉన్నాయని, ఇవన్నీ తెలుసుకుంటే మనిషికి చక్కటి ఆనందం, ఆ ఆనందానికి కారణమయ్యే ఆరోగ్యం, ఆ రెండిటికి కారణమయ్యే ఆయుష్, ఇవన్నీ ఉంటాయనే విషయం అర్థమవుతుంది. మరో ఎపిసోడ్లో మరోసారి కలుద్దాం. సత్య సింధు మేధో మదనం కార్యక్రమంలో ఈ ఎపిసోడ్కి మాత్రం ఇప్పుడు జస్ట్ పాజ్ బటన్ నొక్కుతున్నాను.